నవ్య రాజధాని అమరావతికి గేట్వే అయిన విజయవాడ ప్రాంతంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా పండుగల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్యాటక ఆర్కియాలజీ శాఖలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ కమిటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ కార్యక్రమంపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే జ్ఞాన నిలయాలే మ్యూజియాలని, గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులని పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన మ్యూజియంల చారిత్రక వారసత్వ ప్రతీకలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్ థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. 1887లో పునాది పడిన ఈ మహానగరంలోని బాపు మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా సందర్శించి కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చునని అన్నారు. రాష్ట్రంలో 14 వరకు పురావస్తు మ్యూజియాలు, మ్యూజియం క్షేత్రాలు ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఉత్సవ కమిటీ వీళ్ళందరి సహకారంతో వరల్డ్ మ్యూజియం ఇంటర్నేషనల్ మ్యూజియం డే ని సెలబ్రేట్ చేయబోతున్నాము. ఇది ఎట్లాగంటే మనకి ఈ మధ్య మీకు అందరికీ తెలుసు వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తూ కొండపల్లి బొమ్మల పండగ ఉత్సవాల్ని చాలా దిగ్విజయంగా మీ అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా హెరిటేజ్ హార్మోనీ అని మంచిగా ఈవినింగ్ మ్యూజికల్ కన్సర్ట్ పెట్టి ఎప్పుడు లేనంత విధంగా ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరిగింది. చాలా మంచి ఉత్సాహం వచ్చింది, చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం లివింగ్ హెరిటేజ్ అని ఎవరైతే ఆ ఫీల్డ్లో ఎక్కువ పనిచేసి ఉంటారో లేదా ఎక్కువ వాళ్ళు డెడికేట్ చేసి ఉంటారో వాళ్ళని హానర్ కూడా చేయడం జరిగింది. ఇదే పరంపరని కొనసాగిస్తూ మన జిల్లాలో ఇప్పుడు మే 18వ తారీఖున ఇంటర్నేషనల్ మ్యూజియం డే కండక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. దీనికి విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, అలాగే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మీకు అందరికీ తెలుసు మన జిల్లాలో ఉన్న మ్యూజియంస్లో అతి ముఖ్యమైనది బాపు మ్యూజియం. ఇది హిస్టారికల్గా ఈవెన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్లో కూడా, ఆ ఫ్రీడమ్ స్ట్రగల్లో కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ని నిభాయించింది ఈ మ్యూజియం. కాబట్టి అదే బాపు మ్యూజియంని ఒక కేంద్ర బిందువుగా పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మే 18వ తారీఖున యాక్టివిటీస్ చేస్తూ ఇటు యూత్స్, అటు ఆర్టిస్ట్స్, ఇటు సిటిజన్స్ ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసి యాక్టివిటీస్ చేస్తూ ఈవినింగ్ మున్సిపల్ స్టేడియం దగ్గర ఒక మ్యూజియం రిలేటెడ్ ఎలాగైతే హెరిటేజ్ హార్మోనీ చేసామో ఆ టైపు మ్యూజికల్ కన్సర్ట్తో, లైవ్ మ్యూజికల్ కన్సర్ట్తో కూడా ఈ ప్రోగ్రామ్ని ఒక గ్రాండ్గా కండక్ట్ చేసి విజయవాడలో ఒక ఆ వైబ్ తీసుకురావడానికి, అలాగే యూత్స్ని, అలాగే పబ్లిక్ని, సిటిజన్స్ని మోటివేట్ చేయడానికి, మన ఘనత, మన వారసత్వము, అలాగే మన మ్యూజియము, మన హెరిటేజ్ హిస్టరీ గురించి గర్వపడేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాం. దీనికి ఇప్పుడే నేను మాట్లాడుతున్నట్టు మన మ్యూజియం డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కొన్ని డీటెయిల్స్ తీసుకుంటే, మన జిల్లాలో ఉన్న బాపు మ్యూజియం ఒకటి, ఇది 1887లో స్టార్ట్ అయింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 14 మ్యూజియం సైట్స్ ఉన్నాయి, మ్యూజియంలు ఉన్నాయి. ఆ మ్యూజియంస్లో మనం చూసుకుంటే బాపు మ్యూజియం ఇక్కడ విజయవాడలో, పద్మశ్రీ కల్లూరి సుబ్బరావు పురావస్తు మ్యూజియం అనంతపురంలో, జిల్లా పురావస్తు మ్యూజియం కర్నూలు, శ్రీ భగవాన్ మహావీర ప్రభుత్వ మ్యూజియం కడప, జిల్లా పురావస్తు మ్యూజియం నెల్లూరు, అలాగే బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం గుంటూరు, రాళ్లబండి సుబ్బరావు పురావస్తు మ్యూజియం రాజమండ్రి, జిల్లా పురావస్తు మ్యూజియం ఏలూరు, ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రభుత్వ మ్యూజియం మహిళా పరిశోధన సంస్థ కాకినాడ, అలాగే విశాఖ మ్యూజియం, జిల్లా పురావస్తు మ్యూజియం విశాఖపట్నం. ఇవి మ్యూజియంస్. ఇది కాకుండా కొన్ని సైట్ మ్యూజియంస్ ఉన్నాయి. దాంట్లో డ్యామ్ సైట్ మ్యూజియం మైలవరం కడప జిల్లా, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక స్థల మ్యూజియం కనపర్తి ప్రకాశం జిల్లా, పునరావాస స్థల మ్యూజియం చందవరం ప్రకాశం జిల్లా, అలాగే కాలచక్ర మ్యూజియం అమరావతి. ఇది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా అండర్ రెనోవేషన్లో ఉంది. ఈ 14 మ్యూజియంస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో వీటిని కూడా మనం ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజున దీన్ని ప్రాముఖ్యత తెలుసుకొని దీని గురించి పబ్లిక్కి, యూత్స్కి, యంగ్ జనరేషన్కి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఉదయం నుంచి చూసుకుంటే ఆ రోజు
ఏదైతే బాపు మ్యూజియం ఉందో ఇక్కడ చిన్న కల్చరల్ ప్రోగ్రాము, అలాగే వచ్చేవాళ్ళని, రిసోర్స్ పర్సన్స్ని, పబ్లిక్ని, సిటిజన్స్ని, కాలేజ్ స్టూడెంట్స్ని, యూత్స్ని, జర్నలిస్ట్ని, అలాగే వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అక్కడ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్యానల్ డిస్కషన్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ప్యానల్ డిస్కషన్లో మెయిన్లీ టెక్నాలజీ, డిజిటైజేషన్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం. సో ఈ థీమ్ మీద కొంతమంది రిసోర్స్ పర్సన్స్ వస్తారు. ఇది మ్యూజియం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ కంటిన్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద హ్యూమన్ సివిలైజేషన్ అనే దాని మీద చర్చలు జరుగుతాయి. దాని తర్వాత కొన్ని స్టూడెంట్స్ ద్వారా కొన్ని ఓపెన్ మ్యూజిక్, అలాగే వోకల్స్ ఇటువంటి పెట్టడం జరుగుతుంది. అది కాకుండా మ్యూజియం విజిట్స్, మీకు అందరికీ తెలుసు బాపు మ్యూజియంకి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ రోజున ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజున ఈ బాపు మ్యూజియంకి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి అందరూ అక్కడ ఉన్న మ్యూజియం డిస్ప్లే ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూడవచ్చు. అక్కడ ప్రాపర్ గైడ్ కూడా ఉంటారు. ఆడైన తర్వాత లేసర్ షో ఉంది మనకు విక్టోరియా హాల్లో. చాలా చక్కగా దేశభక్తిని పెంపొందించేలాగా ఎక్కడైతే పింగళి వెంకయ్య గారు గాంధీజీ గారికి నేషనల్ ఫ్లాగ్ని హ్యాండ్ ఓవర్ చేశారో ఆ హాల్లో దేశభక్తిని పెంపొందించేలాగా ఒక లేసర్ షో ఉంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది కాకుండా ఆర్టిఫాక్ట్స్ ప్రజెంటేషన్స్, దెన్ విజయవాడ హెరిటేజ్ క్విజ్ అని ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ మ్యూజియంస్ గురించి టీచర్స్, అలాగే హిస్టోరియన్స్, ఇంటలెక్చువల్స్, ఈవెన్ స్టూడెంట్స్ చాలా వరకు చాలామందికి ఇంటర్నెట్లో చూసి బుక్లో చదివి నేర్చుకుని ఉంటారు. సో దాన్ని మరింత పెంపొందించడానికి హెరిటేజ్ క్విజ్ అని చేసి మ్యూజియం గురించి రిలేటెడ్ క్విజ్, దాంట్లో జూనియర్, సీనియర్ కేటగిరీ, అలాగే గ్రూప్ క్విజ్, సో రౌండ్స్ వైజ్ చేసేసి ఫైనల్లో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారో వాళ్ళకి ఈవినింగ్ ఏదైతే ఫైనల్లో ఆ మ్యూజికల్ కన్సర్ట్ చేస్తామో అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్స్, అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా పెయింటింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరుగుతుంది. హెరిటేజ్ ఆన్ క్యాన్వాస్ అనే థీమ్తో పెయింటింగ్ కాంపిటీషన్ అక్కడే బాపు మ్యూజియం దగ్గరే ఒక టీమ్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టి ఎవరైతే మంచిగా ఈ హెరిటేజ్, మ్యూజియంస్, మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి బాగా పెయింట్లు వేస్తారో అది కూడా ఫస్ట్ ప్రైజు, ఆ జూనియర్ అలాగే సీనియర్ కొన్ని కేటగిరీస్ పెట్టి థీమ్ బేసిస్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా ఫోటోగ్రఫీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది జర్నలిస్టులు కూడా ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ హెరిటేజ్ అండ్ మ్యూజియం రిలేటెడ్ ఫోటోగ్రఫీ హంట్ అని పెట్టి ఎవరైతే త్రూ లైక్ మొబైల్ కావచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్ కెమెరా కావచ్చు, మన అట్లీస్ట్ మన జిల్లాలో ఉన్న అలాగే చుట్టుపక్కల జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లేసెస్, మ్యూజియంస్, ఈ ఆర్కియాలజీ ప్లేస్ అన్నీ ఉన్నాయో దీన్ని ఒక మీనింగ్ఫుల్గా ఫోటోగ్రఫీ చేసి ఆ ఫోటోగ్రఫీ కూడా కాంపిటీషన్ పెట్టి అది కూడా వాళ్ళని కూడా టాప్ 3 పీపుల్ని సన్మానించడం జరుగుతుంది. అది కాకుండా కొన్ని కల్చరల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఈవినింగ్ లైవ్ కన్సర్ట్ చెప్పినట్టు ఇక్కడికి ప్రస్తుతానికి గీతా మాధురి గారి టీము, అలాగే బ్యాండ్ సహరి వాళ్ళ ద్వారా గీతా మాధురి గారు వచ్చే ఛాన్సెస్ ఉంది. అది కొంచెం కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు వస్తే లైవ్ కన్సర్ట్ లైవ్లీగా ఈ హెరిటేజ్ డే అలాగే మ్యూజియం డేని ఇంకా వాల్యూ పెంచేలాగా, అలాగే విజయవాడ నగరవాసులకి దీని గురించి తెలియజేసేలాగా ఎవరైతే ఎస్ఏ, అలాగే ఇదేమి కాంపిటీషను, క్విజ్, ఈ పెయింటింగు దీంట్లో మంచి ఇక రాసి ఉన్నారో వాళ్ళకి అవార్డు చేస్తూ వాళ్ళు సన్మానం చేసుకుంటూ ఒక మంచిగా ఈవినింగ్ లైవ్ మ్యూజికల్ కన్సర్ట్తో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజున ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో చేస్తున్న కార్యక్రమము. దీనికి మీడియా మిత్రులు మీరు మీ ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. రీజన్ బీయింగ్ టైం చాలా తక్కువ ఉంది. ఇంకా 18th అంటే మండే వచ్చేసింది. ఆల్రెడీ థర్స్డే ఉన్నాం కాబట్టి కొంచెం ప్లానింగ్లో టైం పెట్టింది. బట్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కల్చర్ బికాజ్ విజయవాడలో మీకు తెలుసు బాపు మ్యూజియం అంటే తెలియని వాళ్ళు లేరు. కానీ అది ఎందుకు ఉంది, ఎప్పుడు వచ్చింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ దాని గురించి ఎందుకు తెలియజేయాలి అనే వాళ్ళకి తెలియజేయాలంటే దాని గురించి మనం దాని సెలబ్రేషన్ లాగా చేయాలి. మనం లైక్ ఎలాగైతే ఇక్కడ మనము దసరా, అలాగే విజయవాడ ఉత్సవం, అలాగే హెరిటేజ్ డే చేసుకున్నాము, అట్లాగే మ్యూజియం డే కూడా మనం సెలబ్రేట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ పీపుల్ మన వారసత్వాన్ని, మనకున్న ఘనతని, మన చరిత్రని గుర్తుపెట్టుకుంటారు, దాని గురించి చర్చించుకుంటారు, దాని గురించి మిగతా వాళ్ళకి తెలియజేస్తారు, దాని గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఆ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వరల్డ్ మ్యూజియం డేని జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ జిల్లా, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, అలాగే ఏపీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు, అలాగే విజయవాడ ఉత్సవ కమిటీ అండ్ అదర్ లోకల్గా అయితే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు, మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు, అట్లాగే ఎంపీ గారు, మన టూరిజం క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు తేజస్విని గారు, అలాగే మన 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ గారు లంకా దినకర్ గారు, ఈవెన్ ఎక్సైజ్ మినిస్టర్ రవీంద్ర గారు కూడా మాట్లాడితే ఆయన కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేయండి అన్నారు. టూరిజం మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశాము, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది మండే కాబట్టి మీరు కూడా అందరూ మీ కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి.
ఈ మన బాపు మ్యూజియం ఏదైతే ఉందో దానికి మ్యాక్సిమం ఆ రోజు విజిటర్స్ని కూడా మనము ట్రాక్ చేస్తాం, లెక్క పెట్టుకుంటాం ఎంతమంది వచ్చారనేది. అది ఎంతమంది వచ్చారనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఈ విషయాన్ని అందరికీ మీరు బాగా తెలియజేసి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ వరల్డ్ మ్యూజియం డే, ఇంటర్నేషనల్ మ్యూజియం డే. దీనికి ఎవరైతే హిస్టరీ, కల్చర్, ట్రెడిషన్ ఈ గురించి ఇంట్రెస్టెడ్గా ఉన్న ఇండివిజువల్స్, ఇండస్ట్రియలిస్ట్స్, అలాగే సంఘ సంస్థలు ఉన్నారో మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి, దీనికి మీరు భాగస్వామ్యం అవ్వాలి, మీరు దీంట్లో పాల్గొనాలి అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎన్టీఆర్ డిస్టిక్లో అంటే ఇక్కడే కలెక్టరేట్లో మనం అందుబాటులో ఉంటాము. ప్లస్ ఇక్కడ కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా దీని గురించి విషయాలు చేయాలి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది చేయాలి, నేను ఇంకా దీనికి వాల్యూ యాడ్ చేయాలనుకుంటే మీరు దీనికి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం, ఐకామ్ అంటారు దీన్ని. 1977 నుంచి ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేస్తూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము మ్యూజియంస్ హిస్టరీ, దాని ఫ్యూచరు పబ్లిక్కి జనరేషన్కి తెలియజేయడానికి. మ్యూజియంస్ ఏంటంటే దే ప్రిజర్వ్ అవర్ హిస్టరీ. మనకి ఏదైతే మన ఎవల్యూషన్ జరిగిందో దాన్ని ప్రిజర్వ్ చేసే కార్యక్రమాన్ని మ్యూజియంస్ చేస్తాయి. ఇట్ ఇస్ రిపోజిటరీ ఆఫ్ ది పబ్లిక్ మెమొరీ. సో మనం ఇప్పుడు కాయిన్స్ కావచ్చు, లేదా పాలియోలిథిక్ టైం కావచ్చు, లేదా స్టోనేజ్ కావచ్చు, ఎట్లా ఉండింది అని చూడాలంటే మనం మ్యూజియంకి వెళ్ళాలి. సో దట్ ఈస్ ఇట్ ఇస్ ఇంపార్టెన్స్. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం 1977 నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నడిపించుకుంటూ వస్తూ ఉంది. అది ఈసారి ఉన్న థీమ్ వచ్చి మ్యూజియం యునైటింగ్ ది డివైడెడ్ వరల్డ్ అని. సో డివైడెడ్ వరల్డ్ అంటే నాట్ ఇన్ ఎ ఫిజికల్ సెన్స్ బట్ ఇన్ ఏ సైకాలజికల్ అండ్ సోషల్ సెన్స్. ఇప్పుడు నా ఇతిహాసం నాకు తెలియదు, మా హరప్ప మహేంజోదర కావచ్చు, లేదా ఇక్కడ మనకు పింగళి వెంకయ్య గారు కావచ్చు, లేదా అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, వాళ్ళ ఇతిహాసం కనుక మనకు తెలియదంటే మనం ఎంత టెక్నాలజీ వాడినా, మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా మనకు ఆ ప్రౌడ్నెస్ రాదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డివైడింగ్. మనము వీ షుడ్ నాట్ గెట్ డివైడెడ్ ఫ్రమ్ అవర్ హిస్టరీ, వీ షుడ్ నో అవర్ హిస్టరీ అనేది దీని కాన్సెప్ట్. కాబట్టి యునైటింగ్ ద డివైడెడ్ వరల్డ్, దట్ ఈస్ ద మ్యూజియం యునైటింగ్ ద డివైడెడ్ వరల్డ్ థీమ్తో ఈసారి చేస్తున్నాము. మనం కూడా ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో అదే థీమ్తో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త వరల్డ్ ఇలా స్టార్ట్ చేసి వీలైతే దీన్ని ప్రతి సంవత్సరము రిపీట్ చేసుకుంటూ, ఎందుకంటే ఈ డే ప్రతి సంవత్సరం వస్తుంది మ్యూజియం డే, ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అడుగులు వేస్తున్నాము. దీనికి మీ అందరి సహకారము, అలాగే మీ అందరి కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరినీ మళ్ళీ ఒకసారి ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డేకి పార్టిసిపేట్ చేయండి, అలాగే వచ్చి అందరూ సహకరించండి, మంచిగా కండక్ట్ చేయడానికి తోడ్పడండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.